మరణించిన రైతుకు ప్రభుత్వం నుంచి అందించే రైతు బీమా డబ్బులను మంజూరు చేసేందుకోసం 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు ఈ అధికారి. రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఏఈఓ. మెహబూబాబాద్ జిల్లా మరిపెడ అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14న మృతి చెందాడు. ఆయన కుమారుడు రైతు బీమా కోసం అన్ని ధృవీకరణ పత్రాలను మరిపెడ అగ్రికల్చర్ కార్యాలయంలో సమర్పించాడు. అనేపురం క్లస్టర్ ఏఈఓ గాడిపిల్లి సందీప్ ఆ డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసేందుకు 20,000 డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనంటూ ఆ రైతు కుమారుడు ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ ఆ అధికారి మనసు కరగకపోవడంతో దరఖాస్తుదారుడు నేరుగా వరంగల్లోని ఏసీబీ కార్యాలయంలో అధికారులను సంప్రదించాడు. మరిపెడ మండల కేంద్రంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా రైతు కుమారుడి నుంచి 10,000 తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ మరిపెడలో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, గత నెల అనేపురం గ్రామానికి చెందిన ఒక రైతు చనిపోవడం జరిగింది. అతడు వ్యవసాయదారుడు. అతడికి గవర్నమెంట్ తరఫున 5 లక్షల రూపాయలు రైతు బీమా రావాల్సి ఉంది. అట్టి బీమా కొరకు సంబంధిత ఏఈఓ అయిన సందీప్ని కలిసి డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది. ఆ సమర్పించే క్రమం లోపల తనకు 20,000 రూపాయలు ఇస్తేనే నేను అట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాను, అతను అప్లోడ్ చేస్తేనే ఆ 5 లక్షల రూపాయలు పడతాయని డిమాండ్ చేయడం జరిగింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్పి ఎంత బ్రతిమలాడినా కూడా అతను వినకుండా డబ్బులు ఇస్తేనే అప్లోడ్ చేస్తా అని చెప్పాడు. అయితే డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే చనిపోయినరో ఆయన కుమారుని ఫిర్యాదు మేరకు ఈరోజు మరిపేడ బస్టాండ్ సమీపంలో జేజే బార్ ఎదురుగా ఏఈఓ సందీప్కి 10,000 రూపాయలు లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ నిందితుడిని రేపు ఉదయం ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే, మీ పని చేయడానికి ఏ ఎంప్లాయీ అయినా కూడా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే 1064కి కాల్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. అధికారి బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.